అనకాపల్లి జిల్లా హైటెన్షన్ నెలకొంది. ప్రశ్న రావణ్ను మచిలీపట్నం నుంచి అనకాపల్లి జిల్లాకు తీసుకురాగా జన సైనికులు దాడులు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ను ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు సర్కిల్ ఆఫీసుకు తరలించారు. అలాగే ప్రశ్న రావణ్ ఎక్కడున్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. అనకాపల్లి జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ప్రశ్న రావణ్ను మచిలీపట్నం నుంచి అనకాపల్లి జిల్లాకు తీసుకురాగా జన సైనికులు దాడులు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ను ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు సర్కిల్ ఆఫీసుకు తరలించారు. అలాగే ప్రశ్న రావణ్ ఎక్కడున్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, రవి, చూసుకుంటే ఏదైతే యూట్యూబర్ రావణ్ చుట్టూ అయితే వచ్చి బిగుస్తుందని మనం చెప్పవచ్చు. అయితే క్రమంలోనే మచిలీపట్నం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూడా రోజు రోజుకి కేసులు వచ్చి బిగుస్తుందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోని అతనిపై కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే ఫిర్యాదులు వెలువెత్తాయి. అదేవిధంగా చూస్తుంటే సర్పవరంలోని అతనిపై నమోదైన కేసులోని పోలీసులు కూడా అదుపులో తీసుకొని అర్ధరాత్రి కోర్టులో కూడా హాజరుపరిచారు. అదేవిధంగా ఈ కేసులో కూడా బెయిల్ కూడా మంజూరైనట్లు కూడా అధికారులు కూడా తెలిపారు. అయితే వెంటనే అదేవిధంగా చూస్తుంటే వెంటనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా ఎనగదూరుపేట పోలీసులు రావణ్ను కూడా అప్పటికే అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లజాము చూసుకుంటే ఎనగదూరుపేట స్టేషన్ కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకుని జనసేన కార్యకర్తలు స్టేషన్ వద్దకు వచ్చి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేసి స్టేషన్ సమీపంలో రాకుండా కూడా ఆంక్షలు విధించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఇది రావణ్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఒకసారిగా న్యాయవాదులు రావడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా రావణ్ విచారించే పోలీసులు కూడా విచారించారు. అదేవిధంగా పోలీసులు 10 గంటల సమయంలో కూడా అతన్ని వైద్య పరీక్షల కోసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా వైద్యులు కూడా సానుభూతి పరులైన ఇద్దరు న్యాయవాదులు స్టేషన్ కూడా వద్ద కూడా వచ్చారు. చూసుకుంటే తన అభిమాన నాయకునిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రావణ్ కూడా బుద్ధి చెప్పాలన్న ఆగ్రహంతో ఉదయం నుంచి కూడా జనసేన కార్యకర్తలు అయితే సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోని శాంతి భద్రతా రీత్యా కూడా పోలీసులు అయితే భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోని ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు సర్కిల్ ఆఫీస్ వద్దకు ప్రశ్న రావణ్ అయితే పోలీసులు అయితే తీసుకొచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హిందువుల మనోభావాలను కించపరిచేలాగా సూచించిన నేపథ్యంలోని ఇప్పటికే ప్రశ్న రావణ్ పై కూడా పలు ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి తెలుస్తుంది. అటు క్రమంలోని వివిధ పోలీస్ స్టేషన్ లోని నిన్న గత రాత్రి అడ్డరోడ్ సర్కిల్ ఆఫీస్ కూడా పోలీసులు అయితే ఆయన తీసుకొచ్చారు. అది ఎవరిని లోపలికి కూడా పోలీసులు అయితే రానివ్వకుండా రావణ్ అయితే పోలీస్ స్టేషన్ లో రూమ్ లో ఉంచారు. అయితే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ముగ్గురు ఎస్ఐలు కూడా అతని ముందు ఉంచి విచారిస్తున్నారు. అదేవిధంగా ఎస్రాయపురం మండలం అడ్డరోడ్ సర్కిల్ ఆఫీస్ కూడా ప్రజ్ఞా రావణ్ కూడా తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ కూడా భారీగా పోలీసులు అయితే భద్రత ఏర్పాటు చేస్తారు. జన సైనికులు కూడా భారీగా అయితే స్టేషన్ దగ్గరకు అయితే తీసుకొచ్చారు. స్టేషన్ ముందు అయితే పోలీసులు అయితే స్టేషన్ జన సైనికులు భారీగా కూడా ఆ నిరసన కార్యక్రమం తెలుపుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఈ క్రమంలోని జనసేన నాయకులు అనేటువంటి గడ్డం బుజ్జి కూడా ఇతర పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా రావును శిక్షించాలని కూడా ఆయనతో పాటుగా పలువురు నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఆయనకి రిమాండ్ విధించాలని కూడా ఒకవైపు కూడా అధికారులు ఒకవైపు జనసేన కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఏదైతే రావణ్ బయటకు వస్తే 4 తీరేస్తాం అనే కూడా ఒక వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే కఠినంగా శిక్షించకపోతే జనసేన కార్యకర్తలు ఊరుకోరని కూడా ఒకవైపు కూడా జనసేన కార్యకర్తలు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.
అయితే క్రమంలోనే ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.